లైఫ్లో మనకి కొన్ని విషయాలు రానప్పుడు నేర్చుకున్నప్పుడు డిఫాల్ట్గా చాలామంది ఏంటి అంటే బ్లేమ్ చేస్తూ ఉంటాం. పేరెంట్స్ని కానీ టీచర్స్ని కానీ చుట్టూ ఉన్న వాళ్ళని కానీ. మీరు నేర్పిస్తే ఎంత బాగుండేవాడిని, మీరు నేర్పించలే కాబట్టి ఇలా ఉన్నాను, అంతా మీ వల్లే అని చెప్పి బ్లేమ్ చేస్తూనే ఉంటాం. ఒక చిన్నది ఆలోచిద్దాం. కొన్ని విషయాలు ఎవ్వరు నేర్పించకుండా మనంగానే తెలుసుకొని నేర్చుకుంటాం కదా. ఎగ్జాంపుల్కి క్రికెట్ మ్యాచ్ చూడమని ఎవరు చెప్తున్నారు? మనమే చూస్తాం. చాలా నాలెడ్జ్ కూడా పెంచుకుంటాం. సినిమా గురించి ఎవరు చెప్తున్నారు? మనకు అంత ఐడియా ఉంటుంది. ఇలా ఎన్నో విషయాల్లో మనంగా ఎక్స్ప్లోర్ చేస్తున్నాం, అర్థం చేసుకుంటున్నాము, R&D చేస్తున్నాము, ఎంతో నాలెడ్జ్ తెచ్చుకుంటున్నాం. మరి ఈ విషయాలు ఎవరు చెప్పలేదు కదా. ఎవరు చెప్పకున్నా మనకు కావాలి కాబట్టి, మనకి ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి నేర్చుకుందాం. కానీ కొన్ని విషయాలు మనకి ఇంట్రెస్ట్ లేదు, మనం నేర్చుకోలేదు. ఎందుకంటే ఈ డిజిటల్ వరల్డ్లో ప్రతి ఒక్కరికి అవకాశం ఉంది. మనం నేర్చుకోకుండా దానికి ఎవరి మీద తొయ్యడానికి, ఏదో రీజన్ వెతుక్కోవడానికి టీచర్స్ని కానీ పేరెంట్స్ని కానీ ఎక్కడో బ్లేమ్ చేస్తూనే ఉంటాం. నిజంగా వాళ్ళ మిస్టేకా? ప్రతి చెప్తే నేర్చుకుంటున్నామా? మనం అనుకుంటే ఏదైనా నేర్చుకుంటున్నామే. ఎవరినన్నా కూడా బ్లేమ్ చేయడం కరెక్టేనా? ఇది మన లైఫ్, మనని ఎవ్వరు ఆపట్లేదు. మనకి ఇంత అవకాశం ఉంది, ఇన్ని ఫెసిలిటీస్ ఉంటున్నాయి, అన్నీ కూడా ఫోన్లోనే యాక్సెస్ చేయొచ్చు. న్యూస్లో ఎంతమంది ఎగ్జాంపుల్స్ చూస్తున్నాం. ఎవ్వరు నేర్పించకుండా, ఏ ఫెసిలిటీస్ లేకుండా IAS టాపర్స్ అవుతున్నారు. వాళ్ళకి ఏ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ లేదు, వాళ్ళ పేరెంట్స్ ఎడ్యుకేటెడ్ కాదు, ఆయన గొప్పగా సాధిస్తున్నారు. ఇలా ఎన్నో ఎగ్జాంపుల్స్. CA టాపర్ అయిన వాళ్ళు ఉన్నారు, IAS టాపర్ అయిన వాళ్ళు ఉన్నారు. ప్రతి ఫీల్డ్లో కూడా ఏ సపోర్ట్ లేకుండా, ఏ ఫెసిలిటీస్ లేకుండా గొప్పగా అయిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి మనం ఇంకొని బ్లేమ్ చేయడం అసలు ఎంతవరకు కరెక్ట్? మనం అనుకుంటే ప్రతి చోట ఎన్నో ఆపర్చునిటీస్ ఉన్నాయి మనం నేర్చుకోవడానికి, బాగుపడడానికి. కాబట్టి బ్లేమ్ చేయడం అనేది ఒక ఎక్స్క్యూజ్ కాదా?